మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి బీజేపీని విమర్శించడం దెయ్యాలు వేదాలు వెలిచినట్టుగా ఉన్నది. దీనివల్ల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, నీకు అంత ప్రేమ, నేను అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టయితే బీసీ మేధావులు ఆలోచన చేయండి. బీసీ సంఘాలు మీరు ఈ ప్రభుత్వం యొక్క భ్రమలకు లోను కాకుండా హక్కుల కోసం, అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయండి. బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది. లెట్స్ సీఎం ఆన్సర్ టు మై క్వశ్చన్స్. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు, ఏ కోర్టులు అడ్డం వచ్చాయి ఇవాళ మీకు? ఎందుకు చేయలేకపోయారు? ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమం కోసం ఈ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 4% కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఇది ఏ కోర్టు అడ్డం వచ్చిందని అడుగుతున్నది ఇవాళ. నీకు అంత ప్రేమ, నిజంగా సామాజిక న్యాయం జరగాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్స్లో, కన్స్ట్రక్షన్స్లో, మెయింటెనెన్స్లో బీసీలకు 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి, మళ్ళీ ఏ కాంట్రాక్టర్లు తెలంగాణలో ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు చెప్పి కాంట్రాక్టులు 1,00,000 కోట్లు అప్పనంగా ఎవరికి అప్పచెప్పారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఏ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మీకు ఎందుకు బీసీలు ఈ దృష్టికి రాలని అడుగుతున్నాను. ఇవాళ బీసీ యూత్ కోసం, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్లస్ ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి రుణాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో దయచేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్బు, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఒక్క భవనమైనా నిర్మించారా? రేవంత్ రెడ్డి దయచేసి చెప్పండి నేను కోరుతున్నాను. ప్రతి మండలంలో నవోదయ స్థాయి విద్యాలయాలను, ఒక నాణ్యతమైనటువంటి విద్యను కల్పించడానికి కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల అన్నారు. ఒక్క అడుగైనా ముందుకేశారా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఏ కోర్టులు మీకు దీన్ని స్టే ఇచ్చాయో ఒకసారి తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాను. 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు ర్యాంకుతో సంబంధం లేకుండా యువతకు మొత్తం ఫీ రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పినారు. ఒక్క పైసానని ఇచ్చారా? 1 రూపాయిని ఇచ్చారా? వివరాలు వెల్లడించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. వృత్తి బజార్ పేరు మీద ఏ చేతి వృత్తులు, కుల వృత్తులను ఆధారపడి జీవిస్తున్న పేద వర్గాలు, మరి అది వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారులు, మంగలి, ఇవన్నీ కూడా వృత్తి బజార్ పేరు మీద ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఈ వర్గాల వృత్తులను ఆదుకుంటామని చెప్పిన మీరు ఒక్కటైనా, ఒక్క మండలంలో అయినా ఒక వృత్తి సంబంధించిన దుకాణాల షాపింగ్స్ అయినా కట్టారా? ఒక్కసారి ఎగిరెగిరి పడుతున్నటువంటి మంత్రులు దయచేసి వెల్లడించాల్సిన కోరుతా ఉన్నాను.